మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతి చేత్ క్వచి స్పర్శం న కుర్వంతి నల్నీతలమభస. అంటే తామరాకు మీద పడ్డటువంటి నీరు ఏ రకంగా అయితే దానికి అంటకుండా జారిపోతుందో అదే రకంగా మనం చేసినటువంటి మహాపాపాలన్నీ కూడాను అవన్నీ కూడా ఈజీగా తామరాకు మీద నీటి పొట్లాగా జారి వెళ్ళిపోతాయని చెబుతున్నారు. ఎవరు? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే చెబుతున్నారు అది ఈ శ్లోకంలో. అందుకని ఏం చేయాలి? మహాపాపాలంటే ఏమిటి? దేవదూషణ, పెద్దలను దూషించడం, శాస్త్రాన్ని దూషించడం, దొంగతనం చేయటం, ఇతరుల ఆస్తుల్ని తీసేసుకోవడం, పరస్త్రీ వ్యామోహం, మోసాలు చేయటం, అన్యాయాలు చేయటం, చేయకుండా అకృత్యాలన్నీ చేస్తుండడం, శాస్త్ర నిషిద్ధమైన కర్మలన్నీ చేస్తుండడం, ఇవన్నీ కూడా పాపాలని వస్తాయి వాటి చేయటం వల్ల. ఆ పాపాలని పోగొట్టాలి అంటే ఫస్ట్ ఏం చేయాలంటే అవి చేయటం మానేసేయాలి. ఇంతవరకు చేస్తున్నా పాపాలను చేయటం అనేది మానేసేయాలి ఫస్ట్ పాయింట్. తర్వాత ఏం చేయాలి? చేసిన పాపాలు మరి ఆల్రెడీ ఉంటాయి, వాటి ఫలితం అనుభవించాల్సి వస్తుంది. ఆ వాటి నుంచి కూడా కొద్దిగా తప్పించుకోవడానికి అనువైన మార్గం ఏమిటంటే గీతాభ్యాసం చేయటం. గీతని అభ్యసించాలి అంటే పఠనం చేయాలి. పాఠనం శృతం, చదవటము, చదివించడము, వాటిని అభ్యాసం చేయటం. ముఖ్యంగా గీతలో ఏమైతే చెప్పబడినాయో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడో ఆ ధర్మ సూక్ష్మాలన్నింటినీ కూడా మనం పాటించడం, అవి తెలుసుకోవాలి. తెలుసుకుని పెద్దల ద్వారా నేర్చుకుని విని వాటిని ఆచరించడం వల్ల మహాపాపాలు పోతాయి అని చెబుతున్నారు. కాబట్టి భగవద్గీత పారాయణ చేయడం వల్ల లాభం ఏంటంటే పాపాలు పోతాయి. మనం అందరం కోరుకునేది ఏమిటి? పాపాలు పోవాలనే కోరుకుంటాం కదా. దేవుడి గుడిలోకి వెళ్తాం, కొబ్బరికాయ కొడతాం, కొట్టి బ్రాహ్మణుడితో ఇంత అష్టోత్తరమో సహస్రనామో ఏదో ఇంత పారాయణం చేసుకుంటాము, ఏదో ఇంత పూజలు చేయించుకుంటాం, వస్తాం, పాపాలు పోవాలని. కరెక్ట్, అంతే కదా. చేసి అందరికీ అదే కోరిక. మరి మనం స్వయంగా చేసుకోవాలంటే ఏమిటి? పాపాలు పోవటానికి మనకు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం, లలితా సహస్రనామ పారాయణం చేయటం, భగవద్గీతని చదవటం, దాంట్లో పాపాలు చేయకుండా ఉండటం, ఇలాంటి మంచి మంచివి కనుక మనం పుణ్యం వచ్చేటువంటి కార్యక్రమాలు చేయటం, దాన ధర్మాలు చేయటం, ఏదో కొన్ని మంచి పనులు మనం కనుక ఇది మంచిదేని అనుకుని ఏదైతే చెప్పారో పెద్దలు అది చేస్తూ ఉంటే, పెద్దలను గౌరవిస్తూ ఉండటం, ఇలాంటివన్నీ కనుక చేస్తూ కనుక ఉండేటట్టయితే నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. మరి అటు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు కాబట్టి ఆయన పూజించడం ఒకటి చాలా ముఖ్యం. శ్రీకృష్ణ పరమాత్మ తలుచుకుంటూ ఉండాలి. ఆయనే శ్రీ మహావిష్ణువు యొక్క అంశ. శ్రీ మహావిష్ణువే శ్రీకృష్ణుడిగా జన్మించాడు. కాబట్టి ఇవి చేసుకోవాలి. ఇది చేసుకుంటూ ఉంటే చక్కగాను అనుష్ఠానం చేసుకుంటూ ఉంటే పుణ్యం వస్తుంది. ఇది చేయాలి కదా. మరి మనం ఇది కులానికి మతానికి సంబంధించినటువంటిదిగా ఎవరు చెప్పటం లేదు. ఇది ఏమిటంటే ఇది అందరికీ ఉపయోగపడుతుంది. మానవాళ్ళందరికీ కూడా కావాలి, ఇది అవసరం. ఇది కాబట్టి మనుషులమై పుట్టినందుకు, మానవ జన్మ మనకి ఇచ్చినందుకు దేవుడు మనం చేయవలసింది ఏమిటి అంటే మనం ఇలా భగవద్గీత పారాయణం చేసుకోవటం, మన వృత్తులు, మన పనులు మనం చేసుకుంటూ కూడా మనం భగవద్గీతను పారాయణం చేసుకుని దాంట్లో చెప్పబడిన ధర్మ సూక్ష్మాలన్నింటినీ కూడా మనం తెలుసుకుని వాటిని మనం దీంట్లో ఆచరణలో పెట్టుకుని అలా కనుక జీవిస్తూ ఉంటే మానవాళికి శ్రేయస్సు కలుగుతుంది. మనకు శ్రేయస్సు, మన కుటుంబానికి శ్రేయస్సు, మానవాళికి శ్రేయస్సు జరుగుతూ ఉంటుందని. అందుకని ఇది మనం ఈ శ్లోకం తెలుసుకోవడం వల్ల మనకు పుణ్యం కూడా వస్తుంది, పాపాలు పోతాయి. ఇది ఓం తత్సత్. శ్రీకృష్ణ పరబ్రహ్మ అర్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.